హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్. ఏపీలో 60 ఏళ్ల పైబడిన పురుషులు 58 ఏళ్ల మహిళలకు శుభవార్త. ఇకపై ఇది పూర్తిగా ఉచితంగా జస్ట్ 10 నిమిషాల్లో ఈ కార్డ్ మీ చేతికి ఇచ్చేస్తారు. ఏ కార్డ్ పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు, అయితే ఇంతకు ముందు ఎంత చెల్లించేవారు, దీనికి అర్హులు ఎవరు, ఎలా అప్లై చేసుకోవాలి వంటి పూర్తి అంశాలు మనం తెలుసుకోబోయే ముందు మీరు గాని మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒక ముఖ్య గమనిక, మన ఛానల్లో వచ్చే న్యూస్ అంతా అఫీషియల్గా రిలీజ్ అయిన న్యూస్ని మాత్రమే మనం ఇక్కడ అప్లోడ్ చేస్తాము. ఎలాంటి ఫేక్ న్యూస్ని ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరగదు. ఇది మీరు గమనించగలరు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి జారీ చేస్తున్న సీనియర్ సిటిజన్ కార్డులకు సంబంధించి ఫీజు మినహాయించారు. అయితే ఇకపై ఎలాంటి ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు. ఉచితంగానే కార్డుల్ని జారీ చేస్తారు. సీనియర్ సిటిజన్లు ఈ విషయాన్ని గమనించి కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఇప్పటికే పలువురు ఈ కార్డుల్ని తీసుకున్నారు. ఏపీలో సీనియర్ సిటిజన్లకు ఇది ఒక తీపి కబురనే చెప్పుకోవాలి. సీనియర్ సిటిజన్ కార్డులు ఉచితంగానే ఫీజును మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేస్తున్న సీనియర్ సిటిజన్ కార్డు సర్వీసుకు దరఖాస్తు ఫీజును ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించకుండానే ఉచితంగా సర్వీసులను ప్రజలు పొందవచ్చు. గతంలో సీనియర్ సిటిజన్ కార్డు కోసం అక్షరాల 40 రూపాయలు చెల్లించవలసి ఉండేది అన్నారు. కానీ ఇకపై ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. 60 ఏళ్లు నిండిన వారికి సీనియర్ సిటిజన్ కార్డులను డిజిటల్గా ఇస్తుంది. ఈ కార్డుతో ప్రభుత్వం, ప్రైవేటు సేవలు పొందడం సులువు అవుతుంది. అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సేవ అందుబాటులో ఉంది. మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా కూడా మీరు పొందవచ్చు. అయితే అవగాహన ఉన్నవారు మొబైల్ ఫోన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి కావాల్సిన ధృవపత్రాలు ఒకసారి చూద్దాం. వయసు ధృవీకరణ లేదా ఏదైనా ఆధార్ కార్డ్ లేదా గుర్తింపు కార్డ్, అడ్రస్ ప్రూఫ్, ఫోటో, బ్లడ్ గ్రూప్, ఎమర్జెన్సీలో సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు అంటే మీ ఫోన్ నంబర్స్ అండి. బ్యాంక్ అకౌంట్తో పాటు అవసరమైన పత్రాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సీనియర్ సిటిజన్ కార్డుల్ని 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలకు ఇస్తారు. ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ దేశవ్యాప్తంగా ఉపయోగపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న రోజే 10-15 నిమిషాల్లో ఇస్తారు. సీనియర్ సిటిజన్ కార్డు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ కార్డుతో సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్ టికెట్లో 25% రాయితీ లభిస్తుంది. అలాగే దూరం వెళ్లే బస్సులకు కాకుండా ప్రతి ఆర్టీసీ బస్సులో 2 సీట్లు సీనియర్ సిటిజన్లకు రిజర్వ్ చేస్తారు. అలాగే దానితో పాటే రైల్వే స్టేషన్లలో కూడా వీరికి ప్రత్యేక కౌంటర్లు, వీల్ చైర్ల సదుపాయం, లోయర్ బర్త్ల కేటాయింపులో ప్రాధాన్యత, రైలులలో ఒక్కో స్లీపర్ కోచ్లో 6 బర్తులు, థర్డ్ ఏసీలో 4 బర్తులు, సెకండ్ ఏసీలో 3 బర్తులు సీనియర్ సిటిజన్లకు కేటాయిస్తారు. అంటే ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి కేటాయించడం అనేది జరుగుతుంది. ఈ సీనియర్ సిటిజన్ కార్డులు ఉన్న వారికి కొత్త పాస్పోర్ట్ల కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఫీజులో 10% తగ్గింపు ఉంటుంది. అలాగే వీరికి సంబంధించిన కేసులు విచారణకు కోర్టులో ప్రాధాన్యం ఇస్తారు. ఈ కేసులకు పిటిషనర్లు కోరితే ప్రత్యేక విచారణ తేదీలు కూడా కేటాయిస్తారు. బ్యాంకుల్లో కూడా వీరికి ప్రత్యేకంగా క్యూ లైన్లు, కౌంటర్లు ఉంటాయి. దానితో పాటే సర్వీసుల్లో ప్రాధాన్యత కల్పిస్తారు. 60 నుంచి 79 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారికి ఫిక్స్డ్ డిపాజిట్లపై అదనంగా 0.5% వడ్డీ రేటు లభిస్తుంది. అదే 50 ఏళ్లు పైబడిన వారికి అయితే 1% వడ్డీ రేటు లభిస్తుంది. వీటితో పాటు మరికొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. బ్యాంకుల్లో అడిగితే ఆ వివరాలు చెబుతారు. ఒకసారి మీరు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్ కార్డులు ఉన్నవారికి ఆదాయ పన్ను విషయంలో కూడా మినహాయింపులు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల చాలా బెనిఫిట్స్ ని మీరు పొందవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా మీరు మీ గ్రామ వార్డు సచివాలయాల్లోకి వెళ్ళి మీరు అర్హులైతే దరఖాస్తు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.